లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ పార్లమెంట్ నుంచి ఇండియాలో ఉన్న యూదుల కోసం ఒక ప్రత్యేకమైన బిల్ని పాస్ చేసింది. అది ఎప్రూవ్ కూడా అయింది ఈ మధ్య. దాని గురించే ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. Israel has approved a new plan to bring the remaining members of India's Bnei Menashe community to Israel by 2030. ఇజ్రాయెల్ జాతికి చెందిన యూదులంతా కూడా ఇజ్రాయెల్ యొక్క 12 గోత్రాల నుంచి ఉద్భవించిన వారే. దానిలో 10 గోత్రాలని మిస్సింగ్ ట్రైబ్స్ అంటారు, మిస్సింగ్ ట్రైబ్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటారు. దానిలో బెనీ మనషే అనేటువంటి ఒక మిస్సింగ్ ట్రైబ్ కూడా ఉంది. ఈ బెనీ మనషే అనేటువంటి యూదులు మనస్సే పిల్లలు అంటారు. భారతదేశంలోనూ బర్మా అంటే మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా నివసించేవారు వీళ్ళు. ఈ బెనీ మనషేకి చెందిన యూదులు ప్రధానంగా 3 ట్రైబల్ గ్రూప్స్గా గిరిజన సమూహాలతో నివసిస్తారు. ఈశాన్య భారతదేశంలో మణిపూర్, మిజోరం రాష్ట్రాలకు చెందినటువంటి చిన్, కూకి, మిజో అనేటువంటి ట్రైబ్స్గా వీళ్ళు నివసిస్తున్నారు. లోకల్గా వాళ్ళని షిన్లుంగ్ అని పిలుస్తారు, అంటే గృహ నివాసులు అని పిలుస్తారు. సహజంగా ఆ ప్రాంతాల్లో ఈ బెనీ మనషేకు చెందినటువంటి యూదులు 10,000 మంది ఉన్నారు. మన భారతదేశంలో ఇప్పటికే 5,000 మంది ఇప్పటికే ఇజ్రాయెల్ దేశానికి వలస వెళ్ళిపోయారు. ఇంకా 5,000 మంది ఇక్కడ ఇండియాలో నివసిస్తున్నారు. మణిపూర్, మిజోరం రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బెనీ మనషే అనేటువంటి ట్రైబ్స్ అనేవి ఇక్కడ యూదులుగా చలామణి అవుతున్నారు. వారు యూదులుగా కూడా నిర్ధారించబడిన వాళ్ళు. ఇక్కడ నివసిస్తున్న యూదులు కానీ, క్రైస్తవులు కానీ, ఇతర వర్గాలు, ట్రైబల్స్ అంతా కూడా ఈ మధ్య దాడులు ఎక్కువగా ఎదుర్కోవడం చూస్తున్నాం. అందుకే వారు మైగ్రేట్ అవ్వడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 2023 నుంచి నేటి వరకు కూడా అనేకమైన హింసాత్మక సంఘటనలు అక్కడ ఉన్నాయి. మెజారిటీ అయినటువంటి మెయిటీ కమ్యూనిటీ ద్వారా ఈ క్యూకీ మైనారిటీస్ మీద ఈ ఇద్దరి మధ్య హింసాత్మకమైన సంఘర్షణలు కూడా చాలా వింటూ వచ్చాం. దాదాపు ఈ బెనీ మనషే ప్రత్యక్షంగా ఆ హింసను ఎదుర్కొన్నారు. ఇలా హింసాత్మకమైన సంఘటనలు, మెయితీ కూకీల మధ్య ప్రాదేశికమైన వివాదాలు, రాజకీయ వివాదాలు, చిన్న చిన్న మత కుల విభజనలు కూడా అక్కడ జరుగుతూ ఉండడం వల్ల ఇలా మైగ్రేట్ అవ్వడానికి, వలసను వేగవంతం చేయాలని సమాజ మందిరాల్లో ఉన్నటువంటి నాయకులు ఇజ్రాయెల్ అధికారులను వేడుకుంటూ వచ్చారు. అయితే వారి మొర విని 2025లో భాగంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక ప్రణాళికను రచించింది. ఒక అత్యవసర మానవతా పరిస్థితులను అవలంబించడానికి ఒక బిల్ని పాస్ చేసింది. అదే ఈ 2025 నవంబర్లో పాస్ అయినటువంటి బిల్ అది. అయితే ఈ బెనీ మనషే ట్రైబ్ అనేది బైబిల్లో ఉన్న మనషే గోత్రం నుంచి, ఇజ్రాయెల్ గోత్రాల్లో మనషే గోత్రం నుంచి వచ్చిన యూదులుగా వీరు చెప్పుకుంటారు. క్రీస్తు పూర్వం 722లో ఇజ్రాయెల్ రాజ్యాన్ని జయించినప్పుడు అజీరియన్ సామ్రాజ్యం బహిష్కరించిన తర్వాత ఇజ్రాయెల్ జాతులన్నీ ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురై అక్కడ నివసించడం మొదలుపెట్టారు. చాలా కాలంగా భారతదేశపు ఈశాన్య రాష్ట్రాల్లోనూ అలాగే మయన్మార్ ప్రాంతంలోనూ వీరు నివసిస్తున్నారు. బెనీ మనషే అనేటువంటి ట్రైబ్స్ ఇక్కడ నివసిస్తున్నారు అని చారిత్రక కథనాల ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ జరిగిన ఒక అద్భుతం ఏంటంటే 2005లో ఇజ్రాయేల్కు చెందిన సెఫార్డిక్ చీఫ్ రబ్బీ అధికారికంగా ఈ బెనీ మనషేను లాస్ట్ ట్రైబ్ ఆఫ్ ఇజ్రాయెల్లో వారసులుగా గుర్తించారు. అధికారికంగా గుర్తింపు వచ్చింది. వీరి యొక్క DNA, వీరి యొక్క ఆరాధన పద్ధతులు, వీరి యొక్క క్రమం, వీరి హిస్టరీ అన్నీ కూడా పరిశీలించి రబ్బీల యొక్క ముఖ్య నాయకుడైనటువంటి ఒక చీఫ్ రబ్బీ వీరు మనషే గోత్రికులు వారసులు అని చెప్పి, బెనీ మనషే గోత్రికులు అని చెప్పి ఆ ట్రైబ్స్ని అఫీషియల్గా గుర్తించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు వారు కూడా ఇజ్రాయెల్లో ఉన్న యూదుల మాదిరిగా యూదులుగా చలామణి అవుతున్నారు. అఫీషియల్గా యూదులుగా ఎన్నుకోబడ్డారు. ఈ 2025 నవంబర్ 23వ తారీఖున ఇజ్రాయెల్ ప్రభుత్వం 2030 నాటికి ఈశాన్య భారత్ నుంచి, అంటే మన భారతదేశంలో ఈ ఈశాన్య రాష్ట్రాల్లో నివసిస్తున్న బెనీ మనషే కమ్యూనిటీకి చెందినవారు సుమారు 5,800 మంది సభ్యులను తీసుకురావడానికి, అంటే వారు ఇజ్రాయెల్ తీసుకువెళ్ళడానికి ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక మైగ్రేషన్ ప్లాన్ అనేది ఆమోదించారు. ఆ బిల్ ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు వారు ఆమోదించారు. దీనికి బడ్జెట్ కూడా కేటాయించారు. యూదుల ట్రైబ్స్ అన్ని కూడా కలవడానికి, ఇజ్రాయెల్ రావడానికి కూడా దశాబ్దాలుగా ప్రయత్నించిన పనిని ఈ బెనీ మనషే గోత్రికులు కలవడం ద్వారా కూడా నెరవేరుతుంది అని ప్రకటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఆమోదించినటువంటి ఆ బిల్లు యొక్క వివరాలు ఏంటి అంటే, ఈ మైగ్రేషన్ ప్లాన్ అనేది 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశ 2026 చివరి నాటికి 1,200 మంది బెనీ మనషే యూదులను అక్కడ మైగ్రేట్ చేసుకుని ఇజ్రాయెల్ తీసుకువెళ్తారు. తర్వాత 2030 నాటికి మిగిలిన 4,600 మందిని కూడా ఇక్కడ మైగ్రేట్ అయి తీసుకువెళ్తారు. అలా 2 దశల్లో 2026లో 1,200 మంది, 2030లో 4,600 మంది, చివరికి 2030 కల్లా పూర్తిగా బెనీ మనషే గోత్రికులను ఇజ్రాయెల్లో కలపడానికి, అక్కడ నివసింపచేయడానికి వీళ్ళు ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. దాదాపు మొత్తం 5,800 మంది మొత్తం కమ్యూనిటీ కూడా అలియాను పూర్తి చేయాలి అని చెప్పి భావిస్తున్నారు. సో ఇది వారి యొక్క బిల్ అనేది, ఇది అప్రూవ్ అయింది.
ఇజ్రాయెల్లో ప్రధానంగా గలిలియా ప్రాంతంలో, ముఖ్యంగా నోఫ్ హాగాలిస్ అనేటువంటి ప్రాంతం యొక్క చుట్టుపక్కల ఈ కమ్యూనిటీని అంతా కూడా అక్కడ స్థిరపరచాలని, అక్కడ ఏర్పాటు చేయాలని బిల్లు కూడా ఆమోదించడం జరిగింది. మొదటి దశ యొక్క బడ్జెట్ అంటే 2026 నాటికి మొదటి దశ జరుగుతుంది కదా, దీనికి 90 మిలియన్ల షెకెన్ల యొక్క బడ్జెట్ కూడా కేటాయించింది మొదటి దశ పూర్తి చేయడానికి. వీరికి బహుళ ఇంటిగ్రేషన్ సేవలకు కూడా కేటాయించింది. అంటే ఇమిగ్రేషన్స్ ఏర్పాట్లు చేయడం కానీ, లాజిస్టిక్స్ ఏర్పాట్లు చేయడం కానీ, అలాగే చీప్ రబ్బీ నెట్ ద్వారా ఆర్థోటిక్స్గా వారిని కన్వర్ట్ చేయడం. ఆ తర్వాత వీరికి గృహ నిర్మాణాలు, వారికి తాత్కాలిక నివాసాలు, తర్వాత ఇంటిగ్రేషన్ గ్రాంట్స్ కూడా ఇస్తారు. అలాగే హిబ్రూ భాష వీరికి బోధించబడుతుంది. అలాగే వీరికి ఉద్యోగం ఇచ్చి విద్య కానీ, ఉద్యోగం కానీ, ఇలాంటి సెక్యూరిటీ కూడా వారికి ఇవ్వబడుతుంది. ఇలాంటి కార్యక్రమాల కోసమే 90 మిలియన్ షెకెల్స్ అనేది బడ్జెట్ అనేది కేటాయించారు ఇజ్రాయెల్ ప్రభుత్వం. ఇజ్రాయెల్లో ఉన్న యూదులను ఏకీకరణ చేయడంలో, వారికి ఈ బెనీ మనషే గ్రూప్ను కూడా కలపడంలో ప్రభుత్వం గణనీయమైనటువంటి ఒక నిబద్ధతను సూచిస్తుంది, దాన్ని కోరుకుంటుంది. ఇక వీరందరినీ తీసుకెళ్లి ఎక్కడ పెడతారు, ఏ ప్లేస్లో పెడతారు అంటే గలిలీ అనేటువంటి ప్రాంతంలో పెడతారు. ఈ బెనీ మనషే ప్రజలందరూ కూడా నార్త్ ఇజ్రాయెల్లో స్థిరపడతారు. ప్రధానంగా నోఫ్ హగాలిల్ అనే ప్రాంతంలో, అలాగే గలిలియా ప్రాంతంలో నార్త్ ఇజ్రాయెల్లో వీరు కేంద్రీకృతమై ఉంటారు. అక్కడే వీరికి ఏర్పాట్లన్నీ చేయబడుతున్నాయి. ముఖ్యంగా లెబనాన్కు సరిహద్దు సమీపంలో ఉన్నటువంటి గలిలీ హెజ్బుల్లా వివాదం కారణంగా తీవ్రంగా ప్రభావం అయింది. ఇటీవల సంవత్సరాల్లో 10,000 మంది ఇక్కడ నివాసితులంతా ఖాళీ చేయబడ్డారు. ఇజ్రాయెల్కి దీని ద్వారా 2 ఉపయోగాలున్నాయి. బెనీ మనషే ప్రభుత్వం ద్వారా 2 పరిష్కారాలను వారు సూచించారు. ఒకటి, వలస సమాజానికి, మైగ్రేట్ అవుతున్నటువంటి సమాజానికి ఆశ్రయం కల్పించడం ఒకటైతే, రెండవది నార్దర్న్ ఇజ్రాయెల్లో వ్యూహాత్మకంగా అక్కడ జనాభాను పెంచడం, అక్కడ ఎక్కువగా జనాభాను బలోపేతం చేయడం. వారు దీనికి పరిష్కారంగా ఈ 2 ఉపయోగాలు ఉండడాన్ని బట్టి అక్కడే ఉంచారు. పైగా నోఫ్ హాగాలిల్ ప్రాంతంలోనే ప్రాథమికంగా శోషణ కేంద్రంగా అక్కడ నియమించబడింది. అక్కడే ట్రైనింగ్స్ కానీ, ఆర్థిక వనరులు కానీ, అక్కడే వారి నివాస కేంద్రాలు కానీ, వారికి నేర్పించేటువంటి ఒక కేంద్రంగా దాన్ని నియమించారు. అంతేకాదు, ఇండియా నుంచి ఇజ్రాయెల్ వెళ్ళిన తర్వాత వారు ఖచ్చితంగా కన్వర్ట్ అవ్వాలి. ఖచ్చితంగా ఇజ్రాయెల్ యొక్క వంశపార్యపర్యంగా చెప్పుకుంటున్నప్పటికీ కూడా, వీరు యూదులు అని చెప్పబడుతున్నప్పటికీ, వారి యొక్క అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఇజ్రాయెల్ చట్టం ప్రకారం వారు యూదులుగా పరిగణించబడరు. కాబట్టి బెనీ మనషే వలసదారులందరూ కూడా, ఇండియా నుంచి వెళ్ళిన వారంతా కూడా ఇజ్రాయెల్ యొక్క చీప్ రబ్బీనేట్ ద్వారా ఆర్థోటిక్స్ జివుగా అక్కడ కన్వర్ట్ అవ్వాలి. యూదుల చట్టాల గురించి, యూదుల చరిత్ర గురించి, వారి సాంప్రదాయాల గురించి, అలాగే యూదుల మిజ్వా గురించి, అంటే వారి ఆజ్ఞల గురించి కవర్ చేసేటువంటి సంబంధించిన కోర్స్ అనేది ఉంటుంది. వారికి అది కూడా నేర్పిస్తారు, అది కూడా వారు ట్రైన్ అవ్వాలి. అలాగే రబ్బీల ద్వారా ఇంటర్వ్యూస్ కూడా నిర్వహించబడతాయి. అంటే వారు, ఎలాంటి అంచనాలతో ఉన్నారు అనేటువంటి విషయాన్ని బట్టి, అలాగే రబ్బీల మార్గనిర్దేశకం, రబ్బీల గైడెన్స్, సహాయాల ద్వారా వారికి దాదాపు 2 నుంచి 8 నెలల వరకు కూడా వారికి ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేస్తారు. అలాగే యూదుల ఆచారానికి నిబద్ధతను ప్రదర్శించేటువంటి జీవనశైలి, వారి అలవాట్లు కానీ, ఆచార వ్యవహారాలు కానీ అన్నీ కూడా యూదుల వంటి అలవాటు చేస్తారు. అలాగే చీప్ రబ్బీనేట్ నుంచి 3 రబ్బీల ఒక ప్యానల్ ఉంటుంది. ఆ ప్యానల్ తుది పరీక్ష పెడుతుంది. ఆ తుది పరీక్షలో గనక వారు పాస్ అయితే, వారు క్వాలిఫై అయితే, అప్పుడు వారు పరిపూర్ణమైన ఇజ్రాయెల్ వారిగా, యూదులుగా ఇజ్రాయెల్లో నివసించడానికి వాళ్ళు అప్రూవ్ చేయబడతారు. సో అలా ఆమోదం పొందిన తర్వాత మిక్వా ఇమ్మర్షన్ అనేటువంటిది, అలాగే సుంతి అనేది, ఒకవేళ సుంతి చేయబడని వారు ఎవరైనా ఉంటే వారు కానీ, సుంతి చేసిన వారికి ఏమో హతాఫ డాంబ్రీట్ అనేటువంటిది ఒకటి, ఇలా వారికి క్వాలిఫైయింగ్ ఇస్తారు. అలాగే ఆ తర్వాత వారి యొక్క జనాభాను రిజిస్ట్రీ ద్వారా అఫీషియల్గా అనౌన్స్ చేసుకుంటారు. అఫీషియల్గా వాళ్ళ రికార్డులో యూదుల హోదాను పొందుతారు. ఇన్ని అయిన తర్వాత, యూదుల హోదా పొందిన తర్వాత ఒక సర్టిఫికేట్ కూడా, ఒక అఫీషియల్ ధృవీకరణ పత్రం కూడా వారు పొందుకుంటారు. సో వారు అక్కడ ట్రాన్స్ఫార్మ్ అవుతారు, అక్కడ కన్వర్జన్ చేయబడతారు. భారతదేశంలో ఉన్న బెనీ మనషే అనేటువంటి ఈ కమ్యూనిటీ, ట్రైబ్ వాళ్ళు ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. పైగా ఎప్పటి నుంచో మైగ్రేట్ అవ్వడానికి, యూదుల్లో కలవడానికి ఆసక్తిగా వారు ఎన్నో అపీల్స్ చేసినప్పటికీ ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ ప్రభుత్వం పరిష్కరించింది వీరి ప్లాన్ని. కానీ మొదటి దశగా ఈ 2026 నాటికి 1200 మందిని తీసుకెళ్లే ప్లాను, దానికి సంబంధించిన బడ్జెట్, వాటికి సంబంధించి అన్ని పనులు చేయడానికి ప్లానింగ్ అనేది అప్రూవ్ చేయబడింది. ఇక భారతదేశము, ఇజ్రాయెల్ యొక్క సహకారం కూడా ఇలాంటి మైగ్రేషన్ యొక్క నిర్ణయం, ప్లానింగ్ యొక్క అప్రూవల్ తీసుకున్న సమయంలో ఇజ్రాయెల్కి, ఇండియాకి ఉన్నటువంటి సంబంధాలు కూడా బలోపేతం చేయడం కూడా వీరి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే నార్దర్న్ ఇజ్రాయెల్లో ఇజ్రాయెల్ యొక్క బలోపేతం, జనాభా పెరుగుదల కూడా వారికి బలంగా ఉంటుంది. హెజ్బుల్లా సంబంధించిన సెక్యూరిటీ సవాళ్ల మధ్య ఈ గలిలియా ప్రాంతంలో వ్యూహాత్మకమైనటువంటి జనాభాను చూపించడం అనేది ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క ప్లాన్.
అది కాకుండా ఇంకొక విషయం, యూదులందరినీ ఏకీకరణ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన యూదుల్లో బెనీ మనషే కూడా ఉన్నారు కాబట్టి వారిని ఇజ్రాయెల్ తీసుకువచ్చి మనషే గోత్రికులను కూడా ఇక్కడ స్థిరనివాసులుగా యూదులుగా చలామణి చేయడం కోసం. అలాగే బెనీ మనషేను ప్రభావితం చేస్తున్న మణిపూర్ కానీ మిజోరం కానీ అక్కడ సంక్షోభానికి ప్రతిస్పందించి వారికి పరిష్కారంగా ఈ మైగ్రేషన్ ఏర్పాటు అనేది చేయడం జరిగింది. ఈ ప్లాన్ పూర్తవడానికి 2030 నాటికి బెనీ మనషే కమ్యూనిటీకి చెందిన దాదాపు 5,800 మంది సభ్యులను ఇజ్రాయెల్ చేర్చుకోవాలి, అక్కడ నివాసాలు ఏర్పాటు చేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. పురాతనమైన అజీరియన్ సామ్రాజ్యం నుంచి చెదిరిపోని యూదులు మరలా ఇప్పుడు 2700 సంవత్సరాల ప్రయాణం తర్వాత మరలా యూదుల జాతిగా ఒకే యూదులుగా కలవడానికి సిద్ధమయ్యేటువంటి ఒక గొప్ప ప్రణాళికగా చూస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకున్న ఈ ప్లానింగ్ను బట్టి యూదులకు చేస్తున్నటువంటి ఈ మైగ్రేషన్ ప్లానింగ్ అనేది అమలుపరచడం గురించిన చట్టాన్ని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్లో తెలియజేయండి. సో ఈ విషయం అయితే క్లియర్గా మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. మరొక అద్భుతమైన మంచి వీడియోతో మరలా ఇంకొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు సెలవు. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరచునుగాక. ఆమేన్.